నమస్తే సత్య గారు. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 మంత్ అయిపోయింది. సో పరిపాలన ఎలా అనిపిస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారిది, అదే పవన్ కళ్యాణ్ గారిది? ఉంది 2 months అయిపోయింది ఆల్రెడీ. మే నెలలోనే గెలిచేసాం మేము. చాలా బాగుంది. ఇంటింటికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందిస్తున్నారు, 4000 రూపాయల పెన్షను. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా సందర్శించారు. మన పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు హైవే రోడ్డు మీద ఎవరో ఒక చిన్న పిల్లాడు కనిపిస్తే ఆగి మరీ మాట్లాడి సమస్యలన్నీ తెలుసుకున్నారు. ఇంతకుముందు పరిపాలన మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చుండేవాడు, అందరూ ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిపాలన. ప్రజల వద్దకు పాలన అయిపోయింది. ఇప్పుడు ప్రజల వద్దకు పాలన, జన్మభూమి. ఓకే, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మీటింగ్స్ చూశారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. సో నెక్స్ట్ ప్లానింగ్స్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? పవన్ కళ్యాణ్ గారు ఏరుకోరి ఆ శాఖ ఎంచుకున్నారు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి. అంటే విలేజెస్లోకి వెళ్ళి రోడ్లు వేయడము, కాలువలు కట్టించడము, ప్రతి ఇంటికి మంచినీటి సదుపాయం ఏర్పరచడం, ఇలాంటివన్నీ కూడా, వీధి దీపాలు, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అందరూ కలిసి వస్తారు. ఎవరు ఆఫీసుల్లో కూర్చోవడం లేదండి, ప్యాలెస్ల్లో కూర్చోవడం లేదు, ప్రజల మధ్యనే ఉంటున్నారు. నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ కూడాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారంటే ఎన్ని రోజులు వీళ్ళు ప్రజల్లో వెళ్ళి పనిచేస్తారో మేము చూస్తాము అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 10 సంవత్సరాల వరకు మళ్ళీ వీళ్ళ టీమే ఉంటుంది. తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలియదు. కానీ ఇంకా నెక్స్ట్ 2029లో కూడా ఈ ఎన్డీఏ కూటమి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఒక్క మాటలో ఈ 1 మంత్ గవర్నమెంట్ గురించి మీరేమంటారు? సూపర్ ఉంది. మొన్ననే అందరూ 7,000 అందుకున్నారు పెన్షన్లు అందరూ. చాలా బాగుంది అసలు పరిపాలన. చంద్రబాబు నాయుడు అంటే మరి పెన్షన్ నాకెందుకు వస్తుంది పెన్షన్? నేను ముసలోన్నా, ఐఎమ్ జస్ట్ 40. సో పరిపాలన అంటే చాలా, చంద్రబాబు నాయుడు చెప్పని అవసరం లేదండి. ఆయన ఫస్ట్ టైం సీఎం కాదు కదా, 4వ సారి ఇది. అంతకుముందు ఎన్టీఆర్ గారు 3 సార్లు చేశారు. సో టీడీపీకే 7 సార్లు అవకాశం ఇచ్చారు ఆంధ్ర ప్రజలు. నెక్స్ట్ టైం